రీసెంట్గా ఒక కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఈ కేసు ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక 4-5 ఏళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒక పిల్లగాడు కూడా పుట్టిండు. కానీ ఈ మధ్య వాళ్ళకేవో గొడవలు వచ్చినాయి, విడిపోదామని అబ్బాయి డిసైడ్ అయ్యిండు, అమ్మాయి డిసైడ్ కాలేదు. కానీ ఆ అమ్మాయికి వీడి మీద ఎట్లన్నా పగ తీర్చుకోవాలనిపించింది. ఇమీడియట్గా సెక్షువల్ హరాస్మెంట్ కేసు వేసింది వాడి మీద. ఆ కేసు అట్లట్లట్లా సుప్రీంకోర్టు దాకా పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, అమ్మ 4-5 ఏళ్ళు మంచిగా కలిసి ఉన్నారు, పిల్లగాన్ని కూడా కన్నారు, ఇది అసలు లైంగిక వేధింపుల కేసు ఎట్లా అవుతుంది అని చెప్పి ఆమెకు ఒక సూటి క్వశ్చన్ వేసింది. అంతేకాదు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటేనే అది కదా, ఇష్టం ఉన్న రోజులు ఉండి తర్వాత విడిపోవాలనే కాన్సెప్ట్ కదా, మరి ఆ అబ్బాయి విడిపోదాం అనుకుంటున్నప్పుడు నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, అసలు ఇక్కడ నీకు చట్టపరమైన హక్కులు ఏమున్నాయి అని చెప్పి క్వశ్చన్ చేసింది. అంతేకాదు కావాలంటే నీ బిడ్డకు భరణం అడగడానికి అవకాశం ఉంది తప్ప నీకు ఎట్లాంటి రైట్స్ లేదు, నువ్వు గనక పెళ్లి చేసుకొని ఉంటే ఒక వివాహిత పద్ధతిలో గనక వెళ్ళుంటే నీకు రైట్స్ ఉండేవి అని చెప్పింది కోర్టు. బాధితులను రక్షించడానికి రూపొందించిన చట్టాలు అవతలి వ్యక్తి మీద పగ తీర్చుకోవడానికి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఆయుధాలుగా మారుతున్నాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది. సాధారణంగా 90% గృహహింస కేసులు అట్లాగే విడాకుల కేసులు కూడా కోర్టుల వరకు ఇట్లాంటి పరిస్థితుల్లోనే వెళ్తున్నాయి. అంటే ఇద్దరి మధ్య సమస్య ఉన్నప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోలేనప్పుడు అవతలి వ్యక్తి మీద నెపం నెట్టేసి మనం లాభం పొంది ఈ బంధం నుంచి బయటపడాలి అనే కాన్సెప్టే ఈ మొత్తం 90% గృహహింస కేసుల్లో, విడాకుల కేసుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.